హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. జగన్పై దాడిలో ప్రముఖ టీడీపీ నేత అరెస్ట్ అండి. షాక్లో చంద్రబాబు. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా పొందడానికి అయితే వీలుంటుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే సీఎంపై రాయి దాడి ఘటనలో బోండా ఉమాను ఇరికించే కుట్ర అండి. చంద్రబాబు అయితే ఈ విధంగా అంటున్నారు. సీఎం జగన్పై రాయి దాడి ఘటనలో నీచమైన డ్రామాలతో అధికార పార్టీ అబాసు పాలైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ఓటమి భయంతో ఎన్నికల సమయంలో తమ నేతలపై వైకాపా కుట్రలు చేస్తోందని అయితే ఆరోపించారండి. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఇక హత్యాయత్నం అంటూ తెదేపాపై బురద చల్లాలని చూస్తున్నారని అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తూ ఉండడంతో కుట్రకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రయత్నాలను ప్రజలు చిత్కరిస్తున్నారని అయితే చెప్పారండి. 4 రోజులైన ఈ ఘటనపై పోలీసులు ప్రకటన చేయలేదని అయితే చంద్రబాబు అంటున్నారు. ఇక మరి అదే విధంగా చూసుకున్నట్లయితే నిందితులంటూ వడ్డేర కాలనీ యువకులను తీసుకుపోయారని, తెదేపా నేతల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని చెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసు శాఖతో ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. బోండా ఉమా ప్రచారాన్ని తప్పుడు కేసుతో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలా జరిగితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాం. కొందరు అధికారుల చట్ట వ్యతిరేకత పోకడను సహించే ప్రసక్తే లేదు. అధికార పార్టీ ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికార దుర్వినియోగంపై ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలి. సీఎంకు భద్రత కల్పించడంలో విఫలమైన వారిని ఈ కేసు విచారణ బాధ్యతల నుంచి తప్పించాలి. ఈసీ పర్యవేక్షణలోనే వేరే అధికారులతో సమగ్ర విచారణ అయితే చేపట్టాలి అని చంద్రబాబు డిమాండ్ చేశారండి. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే కేవలం ఓటమి భయంతోనే తమ పార్టీ నేతలను ఇరకాటం పెడుతున్నారని, బోండా ఉమాను ఇరికించే కుట్ర చేస్తున్నారని అయితే చంద్రబాబు మండిపడ్డారు. హత్యాయత్నం అంటూ తెలుగుదేశంపై బురద చల్లాలని మాత్రం చూస్తున్నారని అయితే వైకాపా తీరునైతే చంద్రబాబు ఈ విధంగా అయితే విమర్శిస్తూ ఉన్నారండి. సో ఇలా అయితే ఉంది.